ప్రయాణికులను ఎక్కించుకొని రోడ్ల మీద పరుగులు పెట్టాల్సిన ప్రగతి రథ చక్రాలు బస్టాండ్లనే ఎందుకున్నాయంటే డ్రైవర్లు మేం బస్సు నడపమని నిరసనకు దిగిండ్రు కాబట్టి. అగో ఎందుకట్లా అంటారా? ఎందుకనేది ఇగో గీ డ్రైవర్ అన్న చెప్తున్నాడు ఇనుండ్రి. రోడ్ల మీద జనాలు ఎక్కువ రద్దీ ఉన్నది. బండ్లు ఎక్కడన్నా ఆపకపోతే కంప్లైంట్లు వస్తున్నాయి. కంప్లైంట్లు వస్తే తీసేస్తున్నారు, డ్యూటీలకి వెళ్ళి తీసేస్తున్నారు. సార్ ఏ బండి ఒక్క బండిలా 50-60 మంది కంటే ఎక్కువ తిరిగే పరిస్థితి లేదు. 120 మంది 130 మంది దాకా మోస్తున్నాం బండ్లలో. అయినా కానీ ఎవరైనా రోడ్డు మీద బండి ఆపకపోతే తీసుకుపోయి కంప్లైంట్లు ఇస్తున్నారు. కంప్లైంట్ చేసి సార్ తీసేసి డ్యూటీలోకి తీసుకుంటలేడు. ఈ వరకు 2-3 కేసులు అయిపోయినాయి. ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాం మేము. పరిగి డిపో మన డిపార్ట్మెంట్ బస్సులతో పాటు మేము కూడా పనిచేస్తున్నాం. నంబర్ 1 పొజిషన్ మీద ఉన్నది పరిగి డిపో ఇప్పుడు ఈడ. అంటే అందులో మా శ్రమ కూడా ఉన్నది కదా సార్, మా శ్రమను గుర్తిస్తలేరు. 50-60 మంది ఎక్కాల్సిన బస్సుల 150 మంది దాకా ఎక్కేటాళ్లకు డ్రైవర్లకు బస్సులు నడుపుట చాలా కష్టమైతున్నదట. 40 కిలోమీటర్ల దూరానికి 40 స్టాపులున్నాయి. టాప్ గేర్ కూడా ఎయ్యలేని పరిస్థితి మోపైతున్నదని బాధపడుతున్నారు డ్రైవర్ అన్నలు. మీదికెంచి గంత మంది ఎక్కినాక కూడా ఇంకా మందిని ఎక్కించుకుంటలేరని ఫిర్యాదులు చేస్తే మా కొలువులు తీసేస్తున్నారని అద్దె బస్సు డ్రైవర్లంతా వాళ్ళ బాధనెల్లో పోసుకున్నారు. ఇట్లా డ్రైవర్ పోయి సార్ 120 మంది ఉన్నారు బండ్ల, 140 మంది ఉన్నారు బండ్ల, జాగలేదు అందుకే బండి ఆపలేను, బుగులైతున్నది. ఏమన్నా రోడ్ మీద ఏమన్నా ప్రమాదం జరిగితే మా పిల్లల భవిష్యత్ ఏంది? మేము అవు పాపం వాళ్ళన్నది కూడా వాజీవు ముచ్చట్నే. మరి గంత మందిని ఎక్కించుకొని బస్సు నడిపితే ఏదన్నా జరగరాంది జరిగితే ఎంత పరిశానుంటది చెప్పుండ్రి. గందుకే ఇయాల వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్ డిపోలున్న 31 అద్దె బస్సులన్నింటినీ ఆపేటాళ్లకు ప్రయాణికులకు శాన తిప్పలైంది. పొద్దటిలే బస్సులత్తాయని బస్టాండ్కిచ్చిన విద్యార్థులు ఉద్యోగులు బస్సుల కోసానికి పడిగాపులు గాయాల్సిన పరిస్థితి మోపైంది. ఇక ప్రయాణికులకు ఇబ్బంది కావద్దని వేరే డిపోలకెంచి కొన్ని బస్సులను తెప్పించి నడుపుమని ఆర్టీసీ డిపో మేనేజర్ సార్ చెప్పిండు. కానీ డ్రైవర్లు మాత్రం మా తిప్పలు తీర్వాలే, గింతమందిని ఎక్కించుకోకుండా మీరే చూడాలని అంటున్నారు. మరిగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు చూస్తున్నారు కదా డ్రైవర్లు కండక్టర్ల గోసలు ఎట్లున్నాయో. పర్మనెంట్ ఉద్యోగులంటే నౌకరు పోతదని ఏమనలేక ఎంత తిప్పలున్నా బస్సులు నడుపుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా బస్సుల సంఖ్య పెంచి ఇటు ప్రయాణికులకు అటు బస్సులు నడిపే డ్రైవర్లకు కండక్టర్లకు గోసలు తప్పిండ్రు సారు అంటున్నారు. నిత్యం ఆర్టీసీ బస్సులల్లా ప్రయాణం చేసి అరిగోసలు పడుతున్నోళ్ళు.